ఓకే అన్న, హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న, దేవరా సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అన్న? దేవరా సినిమా అనేది ఇప్పటి వరకు గత 7-8 సినిమాల నుంచి ఎన్టీఆర్కి అన్ని విజయాలే. సో దేవరా కూడా ఇంపాక్ట్ పడి విజయం సాధించింది. అలాగే ఒక వారం రోజుల క్రితం ఎన్టీఆర్ అభిమానికి హెల్ప్ చేయడానికి ఎన్టీఆర్ గారు వీడియో కాల్ చేయటం, అది కూడా ఫ్యాన్స్లో మంచి క్రేజ్ తెప్పించి మంచి ఎంజాయ్మెంట్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా మీద చాలా ఆశ్చర్య అయితే ఇది కంపేర్ చేస్తున్నారు కదా, మీరు ఏం చెప్తారు? ఏంటని ఆశ్చర్య సినిమాతో దీన్ని కంపేర్ చేస్తున్నారు కదా, కాపీ సినిమా. అది వచ్చినాక దాన్ని బట్టి ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. నా ముందే ఎవరో ఏదో చెప్పారని అవన్నీ ఎట్లాగన్నా కరెక్ట్ కాదు కదా. చూస్తే ఇందులో డబుల్ రోల్ కదా ఎన్టీఆర్ గారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆయన ఇంతవరకే 3 రోల్స్ చేశాడు చాలా సినిమాల్లో. అలాగే ఇది కూడా ఖచ్చితంగా సినిమా ఎలా ఉన్నదంటే వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరికీ ఒక ఐడియా అవుతుంది. టికెట్ 2000 అంటున్నారు కదా, నిజంగా ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మరి ఫ్యాన్స్ కొంటారా 2000 రూపాయలు పెట్టి ఒక టికెట్? ఎన్టీఆర్ మీద అభిమానం ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు తర్వాత ఓటీటీలో అలా ఆన్లైన్లో చూస్తారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. మరి దేవర ఇంకా 6 రోజులు ఉంది, 6 రోజుల తర్వాత ఎలా ఉంటుంది దేవర ఓపు? ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అని మాత్రం చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. 100% ఈ సినిమా హిట్ అవుద్ది. కాకపోతే ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. జాన్వీ కపూర్ అలాగే ఎన్టీఆర్ గారు కాంబినేషన్ ఫస్ట్ టైం కదా ఇది, మరొక హీరోయిన్ మరి మన టాలీవుడ్కి దొరికినట్టేనా? హీరోయిన్లు కానీ నిరంతర ప్రక్రియ అనమాట, పరంపర. ఎప్పుడు హీరోయిన్లు ఒక 5-6 సంవత్సరాలు, ఏ హీరోయిన్ అయినా ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళ గ్లామర్తో ఇండస్ట్రీని షేక్ చేయడం, తర్వాత బయటికి వెళ్ళిపోవటం, కొత్త వాళ్ళు రావటం కామన్ ఇప్పుడు. థ్యాంక్ యూ బ్రో.